వైసీపీ తాజాగా చెప్తుంది ఏంటంటే ఈ డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలకు రాజీనామా చేయాలని చెప్పని. ఇదే క్రమంలో మొన్న అక్కడ కూడా అదే రకంగా ధర్మేంద్ర ప్రధాన్ నీట్ పరీక్షల దీనికి రాజీనామా చేయాలని ఉద్యమించారు. రాజీనామా జరిగింది. అయితే ఆ ఆశ్చర్యకరంగా ఏంటంటే ఒక దినపత్రికలో, తెలుగు దినపత్రికలో ఒక ఆసక్తికరమైనటువంటి వార్త, మరిది ఎంతవరకు కరెక్టో తెలియదు కానీ వార్త ఒక రిపీటెడ్ పేపర్ లో పడింది. అదే కనుక నిజమైనట్టయితే ఆ వార్త నిజమైతే అదొకసారి దేశంలో ఎక్కడో ఒక చోట తప్పు జరిగినప్పుడు మంత్రులు రాజీనామా చేయాలంటే పని చేయడానికి అసలు మంత్రులే ఉండరు అని డిస్ప్లే చేయడానికి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారం దేశాన్ని కుదిపేస్తున్న నేపథ్యంలో గుంటూరులో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక వ్యక్తి రాజీనామా చేయడం వల్ల వ్యవస్థలో మార్పులు రావు అన్నారు. వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దాలి అంటే లోపాలు సవరించడానికి తీసుకోవాల్సిన సంస్కరణలపై వినతి పత్రం ఇస్తే వాటిని సరిచేస్తామని తెలిపారు. ఏంటంటే రాజీనామాలు చేసుకుంటా పోతే ఆ వార్త ప్రాతిపదిక రాజీనామా చేసుకుంటా పోతే అసలు మంత్రులు ఎక్కడ ఉంటారు? అదేదన్నా ఉంటే దాన్ని మేము సవరించుకుంటాం అంతే తప్ప రాజీనామాలు చేయకూడదండి. పాపం ఈ సూక్ష్మం అంటే ఈ గీతా రహస్యం తెలియక గతంలో లాల్ బహదూర్ శాస్త్రి గారు యాక్సిడెంట్ అయ్యేసరికి, రైలు యాక్సిడెంట్ అయితే నైతికంగా ఆయన రిజైన్ చేశారు. అదేవిధంగా తమిళనాడులో కూడా ఆయన కూడా అలాంటిది ఒక సందర్భం అక్కడ జరిగింది. అంటే ఇక్కడ ఏంటంటే మంత్రులు తప్పులు చేస్తారు, చేస్తారు, ఏముంది దానికి ఏదో. ఇక్కడ పెమ్మసాని గారు చెప్పిన స్టేట్మెంట్ లో అంటే తప్పు జరిగినప్పుడు ఒకవేళ దానికి బాధ్యతగా తీసుకొని నైతికతతో ఒకవేళ మంత్రి రాజీనామా చేయటం అంటే మంత్రులు ఎవరు ఉండరు అంటే ఈ స్టేట్మెంట్ ఎలా తీసుకోవాలి? కాదు, ఈ తప్పు చేసే అవకాశం ఇద్దరికే ఉంటుంది సార్. ఒకటి ప్రభుత్వ ఉద్యోగి, లేదు అంటే రాజకీయ నాయకుడు మంత్రి. ఒకటి తప్పు చేస్తే మంత్రి చేయాలి, లేదు ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ రన్ చేస్తున్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ చేయాలి. ఈయన చెప్పే వెర్షన్ ఏంటి? రాజకీయ నాయకులు అందరూ తప్పు చేస్తారు, లేదు ప్రభుత్వ ఉద్యోగులు అందరూ తప్పు చేస్తారు. అంటే ఈ నెపం మీరేం చెబుతున్నారు అంటే మేము తప్పు చేశాము అనే బదులు ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ నాయకులు, అన్ని పార్టీల వాళ్ళు, అన్ని రాష్ట్రాల వాళ్ళు తప్పులు చేస్తారు అని అందరినీ కలిపి బ్లేమ్ చేస్తున్నారు. అంటే ఆయన దృష్టిలో అసలు అంటే నిజాయితీ పరులైన ప్రభుత్వ ఉద్యోగులు ఉండరు, నిజాయితీ పరులైన రాజకీయ నాయకులు ఉండరు. మాట్లాడింది మంత్రులే. రాజీనామా చేసుకుంటూ పోతే మంత్రులే ఉండరు అని అంటే ఆయన దృష్టిలో ఏంటంటే మంత్రులందరూ కాణిముచ్చేలే తప్ప ఆణిముచ్చేలు లేవు. కాణిముచ్చేలంటారా? అది ఆయన ఉద్దేశం. అంతే కదా అనుకోవాలి, మనం అర్థం చేసుకోవాలి. అంతే అంతే ముమ్మాటికి. ఇంకొకటి సార్, ఇక్కడ ప్రతి ఒక్కరు లోకేష్ గారిని రిజైన్ చేయని అడుగుతున్నారు కదా. కేంద్రంలో ఏం జరిగింది? పేపర్ లీకేజ్ జరిగితే దాని మీద సిబిఐ ఎంక్వైరీని ఇనిషియేట్ చేశారు. ఆ తర్వాత కన్సర్న్ ఆ తప్పు చేసిన వాళ్ళని పట్టుకోగలిగారు. ఆ పట్టుకున్న తర్వాత కోర్టు ముందు నుంచోబెట్టగలిగారు. ఆ తరువాత కూడా యువతలో వచ్చిన ఆగ్రహానికి సర్ది చెప్పాలని చూశారు. అవని పరిస్థితుల్లో ఒక 2 నెలల తర్వాత అయినా కూడా నైతిక బాధ్యతగా రిజైన్ చేయడం జరిగింది. ఈ ఎంటైర్ ప్రొసీజర్ లో ఒక స్టెప్ కూడా ముందుకు వెళ్ళలేదు కదా. ఆంధ్రాలో డిఎస్సిలో ఒకవేళ మీరు సజావుగా నిర్వహించారనుకున్నా కూడా అభ్యర్థులు ఎవరైతే ఆ ఎగ్జామ్ రాసి 1:1 లో మమ్మల్ని పిలిచారు, కానీ మాకు రిజెక్ట్ లిస్ట్ కూడా అనౌన్స్ చేయలేదు, మేము ఎందుకు సెలెక్ట్ అవ్వలేదు అనేది కూడా లేదు అని చాలా మంది కోర్టును ఆశ్రయించారు. వేలల్లో ఆశ్రయించారు, ఒకళ్ళిద్దరు కాదు, వేలల్లో కోర్టుని ఆశ్రయించినప్పుడు ఆ ఎగ్జామ్ రాసిన ఆ డిఎస్సి అభ్యర్థుల వినతి మేరకు విచారణ కూడా జరపనప్పుడు డెఫినెట్లీ మరి ప్రజలకి అపోహలు పెరుగుతాయి కదా, ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో అనేది. సార్ అంటే ఈ మంత్రివర్గ విస్తరణ ఏదైతే ఉందో దాని సందర్భంలో ఇది మాట్లాడారంటే ఆయన మీదకి ఏమైనా వస్తుందని ఇదితో ఏమైనా మాట్లాడారా? అసలు చాలా ఆశ్చర్యం కలిగించారు. నిజంగా ఆయన ఈ మాట అనుంటారా అంటే మాత్రం ఇంతకంటే దారుణమైనటువంటి స్టేట్మెంట్ మరొకటి ఉండదు. సో ఫైనల్ గా మీరు క్లోజ్ చేయండి. రాజశేఖర్ గారు అదే ఈ మంత్రివర్గ విస్తరణ సందర్భంగా ఏమన్నా అన్నారా? ఎందుకంటే రాజీనామా చేసుకుంటూ పోతే అసలు పని చేయడానికి మంత్రులే ఉండరు అని పెమ్మసాని చంద్రశేఖర్ గారు అంటాన్ని ఎలా చూడాలి? అంటే ఇప్పుడు ఆయన ఉద్దేశం వెరీ కామన్ కదా, ఇవన్నీ తప్పులు చేయడం, అక్రమాలు చేయడం, ఇవన్నీ కామన్ గా జరుగుతుంటే ఈ విధంగా రాజీనామా చేసి ఎవరు ఉండరు అనేటువంటి ఉద్దేశం ఆయనది. లోకేష్ గారు వంతు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆయన్ని ఏ విధంగా సేవ్ చేసుకోవాలనేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇదొక మాట కూడా వాడినట్టుగా అనిపిస్తా ఉంది. రాజీనామా చేయగలమని మీరు విశ్వసిస్తున్నారా సార్? కాక్రోచెస్ లాగా రాజీనామా చేయించగలమని మీరు విశ్వసిస్తున్నారా?
డిఎస్సి విషయంలో లోకేష్ గారు నైతిక విలువలు పాటించే వాళ్ళు ఎవరైనా అయితే రాజీనామా చేస్తారు సార్. ఇక మాకేమీ లేదు, సిగ్గిడ్సావో లేకపోతే అది వదిలేసుకున్నామంటే వాళ్ళు చెయ్యరు, వాళ్ళు అలాగే ఉంటారు. ఇప్పుడు ఎందుకంటే పొలిటికల్ అకౌంటబిలిటీ అనేటువంటిది ఉండాలని ఈ రోజు దేశ ప్రజలు కోరుకుంటున్నారు. అందులో భాగంగానే ఢిల్లీలో చెప్పినటువంటి అంత పెద్ద ఉద్యమంలో అందరూ పార్టిసిపేట్ చేయగలిగారు, లేదా దేశవ్యాప్తంగా అది ఆ ఉద్యమాలు జరిగినాయి అంటే పొలిటికల్ అకౌంటబిలిటీ అనేటువంటిది ఈ దేశ ప్రజలు కోరుకుంటున్నారు అనేటువంటి దానికి అదే నిదర్శనం. కాబట్టి ముందో వెనక మొత్తానికి కేంద్ర మంత్రి రాజీనామా చేశాడు. ఇప్పుడు గత కొద్ది రోజుల నుంచి డిఎస్సీలో అక్రమాలు జరిగినాయి అని మేము మొత్తుకుంటా ఉన్నాం, అనే ఉద్యమాలు చేశాం. దాని మీద వీళ్ళకి చేపట్టినటువంటి లేని పరిస్థితులు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూద్దాం అండి రాజశేఖర్ గారు. చేసే వరకు మేము కొనసాగిస్తామని గట్టిగా చెప్పవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ రాజశేఖర్ గారు.